నెక్స్ట్ లెవెల్ డామినేషన్ ఫ్రమ్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ ఇంటూ ఫైనల్స్. ఆర్సీబీ అండ్ పంజాబ్ ఫైనల్ ఆడబోతుంది. కొత్త ఛాంపియన్ రాబోతున్నారు ఈ ఇయర్. ముంబై దారుణంగా ఓడిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ జరిగింది. టాస్ గెలిచింది పంజాబ్, చూస్ చేసుకుంది బౌలింగ్. మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది, అబ్బా సాయిరామ్ అనుకున్న టైంలో వాన. సో పిచ్ అండర్ ద కవర్స్ ఉన్నప్పుడు జనరల్గా బౌలింగ్ ఫ్రెండ్లీ మారుతుంది. సో ఎప్పుడైతే ముంబై వాళ్ళు బ్యాటింగ్ వచ్చారో ఫస్ట్ 1 ఓవర్ వాళ్ళు చూసుకొని ఆడారు. ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో ఓకే ఎక్కువ స్వింగ్ ఏం లభించట్లేదని వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైందో వాళ్ళు అటాకింగ్ మొదలు పెట్టారు. బ్యాడ్ లక్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్లో రోహిత్ శర్మ తొందరగా అవుట్ అవడం. కానీ జానీ బైరిస్టో తను ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. వరుస పెట్టి రెండో మ్యాచ్ తను చాలా బాగా ఆడాడు. ఈవెన్ తన తర్వాత వచ్చిన తిలక్ వర్మ చాలా క్విక్గా 44 రన్స్ 40 ఆడ్ రన్స్ కొట్టాడు. అండ్ తన తర్వాత వచ్చిన ఈవెన్ మన నమందీర్ తను క్విక్గా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ 30 ఆడ్ రన్స్ కొట్టాడు, తను చాలా క్విక్గా ఆడాడు. ఎటు తిరిగి బ్యాటింగ్లో ఎవరైనా సరిగ్గా పర్ఫామ్ చేయాలంటే అది రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా. 13 balls 15 runs కొట్టాడు. యాక్చువల్లీ అక్కడ ఇంకొక 10 runs కొట్టింటే మేబీ మ్యాచ్ ఇంకోలా ఉండొచ్చేమో, చెప్పలేము. నెవర్ వీ కెనాట్ జడ్జ్. యాక్చువల్లీ 210 runs అంటే ప్రెషర్ వేరే ఉండొచ్చు. కానీ పంజాబ్లో కూడా బౌలింగ్ చహల్ డీసెంట్గానే చేశాడు. హర్షదీప్ సింగ్ ఈరోజు సరిగ్గా చేయలేదు. ఒమర్జాయ్ ఓకే, గుడ్ ఇనఫ్. సో వీళ్ళ బౌలింగ్ యూనిట్ ట్రై చేస్తుంది నవ్ అండ్ దెన్ వికెట్లు తీయడానికి. కానీ ముంబై ఎక్కడ కూడా 100 పడినివ్వలేరు 10 కంటే కింద. ఎవరు వికెట్ పోయినా ఏమైనా కానీ 10 runs per over 10 runs per over వాళ్ళు కొడుతూనే వెళ్ళారు. సో వాళ్ళు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఈవెన్ బాల్ యాక్చువల్లీ మీరు చూసుకుంటే కనుక గమనిస్తే అవుట్ఫీల్డ్ అనేది చాలా స్లో అయిపోయింది. బాల్ కొడుతున్నారు కానీ బౌండరీకి అంత స్పీడ్గా వెళ్ళట్లేదు. అవుట్ఫీల్డ్ స్లో అయింది. సో బ్యాట్స్మెన్కి చాలా ట్రిక్కీ అయిపోయింది. ఎవరైతే స్లోవర్స్ వేస్తారో వాళ్ళకి చాలా బెనిఫిట్. అలాగే స్లోవర్స్ వేశారు పంజాబ్ కింగ్స్. అలాగే స్లోవర్స్తోనే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు, మన సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు. సో ఇలా ఎవరైతే కట్టర్స్ వేరియేషన్స్ చేస్తారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అయింది ఈరోజు పిచ్. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ పంజాబ్. ముంబై కూడా చాలా బాగా ట్రై చేశారు. మనం పంజాబ్ బ్యాటింగ్ వచ్చేస్తే ప్రభ్సిమ్రన్ సింగ్ తొందరగా అవుట్ అయ్యాడు. ప్రయాన్ షారియా కొంచెం బాగానే ట్రై చేసి మంచిగా రన్స్ కొట్టాడు. తర్వాత వచ్చాడు బ్యాటింగ్ ఇంగ్లీష్. బుమ్రాకు ఓవర్లు ఫస్ట్ ఓవర్ ఎప్పుడైతే బుమ్రా వేయడానికి వచ్చాడు తన కోట 20 runs కొట్టాడు జాష్ ఇంగ్లీష్. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇంగ్లీష్ నుంచి. బట్ తను ఇన్నింగ్స్ ఎక్కువ బిల్డ్ చేయలేకపోయాడు. 30 odd runs కొట్టి తను అవుట్ అయిపోయాడు. కానీ శ్రేయాస్ అయ్యర్ వాట్ ఏ నాక్, క్యాప్టెన్సీ నాక్ ఇది. చివరి వరకు ఉంటే గెలిపిస్తాను అని తను నమ్మాడు. స్టార్టింగ్ ఒక 5-10 balls కొంచెం చూసుకొని స్లోగానే ఆడాడు, రన్ ఏ బాల్ ఆడాడు. కానీ తర్వాత తను యాక్సెలరేట్ చేశాడు, రన్ రేట్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళాడు. చివరి వరకు నిలబడి క్యాప్టెన్సీ నాక్ అంటే ఏంటో చూపించాడు, ఫినిష్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఈవెన్ మనం చూసుకుంటే కనుక పంజాబ్ నుంచి ఓకే మనం అనుకున్నట్లు బైర్స్టోనే బాగా ఆడాడు. మన శ్రేయస్ అయ్యర్ బాగా ఆడాడు. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే నేహాల్ వడేరా అండ్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ నెక్స్ట్ లెవెల్. నేహాల్ వడేరా కూడా సీజన్ మొత్తం చూసుకుంటే తను చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుండే. ఈరోజు కూడా తను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ముంబై విషయానికి వస్తే బౌలింగ్లో రీస్ టాప్లీని ఎలా పడితే అలా కొట్టారు. ఏమాత్రం పిచ్లో వాళ్ళకి స్వింగ్ లభించలేదు, కొట్టారు యాక్చువల్లీ. అశ్విని కుమార్ ఫస్ట్ 2 overs బౌలింగ్ బాగా చేశాడు. కానీ థర్డ్ ఓవర్ ఎప్పుడైతే వేయడానికి వచ్చాడో ఫస్ట్ బాల్ 6, తర్వాత నో బాల్, వరస్ట్ అయిపోయింది. కానీ ఫస్ట్ ఓవర్స్ ఆ అబ్బాయి బాగా బౌలింగ్ చేశాడు, మంచిగా యార్కర్స్ వేశాడు, స్లోవర్స్ ట్రై చేశాడు. బుమ్రా 20 runs కొట్టించుకున్నాడు ఫస్ట్ ఓవర్, పర్లేదు. కానీ దాని తర్వాత కొంచెం కంట్రోల్ చేశాడు మళ్ళీ వచ్చి. సో పిక్స్ హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీశాడు, కానీ ఎక్స్పెన్సివ్గానే టర్న్ అయింది తన ఓవర్. ఈవెన్ ట్రెంట్ బోల్ట్ కూడా అంత ఏమి ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఏదైనా ఒక్క బౌలర్ కొంచెం ఇంప్రెసివ్గా అనిపించుంటే మ్యాచ్ వేరేలా ఉండేది. బుమ్రా కూడా ఏం చేయలేకపోయాడు. అశ్విని కుమార్ నథింగ్, రీస్ టాప్లీ, బౌల్ట్ ఎవ్వరూ ఏమి చేయలేకపోయారు. ఈవెన్ శాంతనర్ కూడా పిచ్లో పెద్దగా టర్ను లేదు. సో ఇలా చూసుకుంటే పిచ్ కండిషన్స్ బౌలింగ్కి ఫేవరబుల్గా ఉన్న పంజాబ్ బ్యాటింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్, చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఈ సీజన్లో 3 matches ఆడారు పంజాబ్ వర్సెస్ ఎంఐ, 3 పంజాబ్ కొట్టింది. పంజాబ్ ఆర్సీబీ ఫైనల్, కొత్త ఛాంపియన్ రాబోతున్నారు. ఎక్సైటింగ్ మ్యాచ్ June 3 ఉండబోతుంది. అప్పుడు మనం కలుద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.